నమస్తే, నేను మీ సతీష్. ఈ రోజున అయోధ్యలో రామ మందిరంలో స్వామివారి రాములవారి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ. ఈ కార్యక్రమానికి దేశ నలుమూలల నుంచి అనేక మంది ప్రముఖులకి ఆహ్వానం అందింది. తెలుగు రాష్ట్రాల నుంచి చూస్తే ముఖ్యంగా దీర్ఘ రాజకీయ అనుభవం కలిగినటువంటి వ్యక్తి, ఒక జాతీయ స్థాయిలో గుర్తింపు ఉన్నటువంటి నాయకుడు, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు గారికి అందింది. అలాగే తెలుగు రాష్ట్రాల నుంచి చూస్తే అటు పవన్ కళ్యాణ్ గారికి, జనసేన పార్టీ అధినేతగా ఉన్న ఆయనకి, చిరంజీవి గారికి, ఇలాగ అనేక మందికి అందింది. కానీ ఇక్కడ ప్రధానంగా చర్చలోకి వస్తున్నటువంటి అంశం ఏమిటి అంటే, తమ నాయకుడిని దేశం మొత్తం కూడా ఆదర్శంగా తీసుకుంటోంది అని చెప్పి ఆ పార్టీ నాయకులు ప్రచారం చేసుకుంటా ఉన్నారు. అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి. మరి జగన్మోహన్ రెడ్డికి అయోధ్య నుంచి ఎందుకు ఆహ్వానం రాలేదు అనేటువంటి అంశంపై కూడా ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో విస్తృతమైనటువంటి చర్చ జరుగుతూ ఉంది. అదే సమయంలో చంద్రబాబు గారికి ఆహ్వానం రావటం, ఈ అంశాలు ఎలా చూడొచ్చు అనేటువంటిది మనతో చర్చించేందుకు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు ఉన్నారు. సార్ నమస్కారం. నమస్కారం సతీష్ గారు, మన వీక్షకులు కూడా. సార్, ముఖ్యంగా అయోధ్యలో ఈరోజు మనం చెప్పుకుంటే దేశం మొత్తానికి కూడా ఇది ఒక సుదినం లాంటిది. అయోధ్యలో రామ మందిరము, అందులో స్వామివారి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ. ఈ కార్యక్రమానికి అనేక మందికి ఆహ్వానం అందింది, చంద్రబాబు గారికి అందింది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అంటే మరి జాతీయ నాయకుడు, దేశ నాయకుడు అని చెప్పుకుంటారు కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు. మరి ఆయనకు ఆహ్వానం రాలేదు, ఎలా చూడాలి ఈ అంశాన్ని? ఇది రామ మందిరం నిర్మాణం తర్వాత ఇవాళ విగ్రహ ప్రతిష్ట, ప్రాణ ప్రతిష్ట, ఈ కార్యక్రమం ఒక చరిత్రాత్మకమైన సంఘటనగా బీజేపీ నిర్వహిస్తుందండి. అంటే కొన్ని వందల సంవత్సరాలుగా హిందూ సమాజం ఆ దేవాలయ నిర్మాణం మీద ఎన్నో రకాల ఆశలు పెట్టుకున్నా కూడా ఎవరు కూడా దాన్ని పట్టించుకోలేదు. అది అనేక కేసు వివాదాలు, అంటే న్యాయపరమైన అంశాలు అవన్నీ దాటి ఇప్పుడు నిర్మాణం అనేది ఈ బీజేపీ హయాంలో జరుగుతుంది. దీన్ని బీజేపీ కూడా ఒక ప్రతిష్టగా తీసుకుందండి. జాతి మొత్తాన్ని ఇందులో ఇన్వాల్వ్ చేయాలి, అంటే ఒక దేశవ్యాప్తంగా ఉన్న ప్రజల కార్యక్రమంగా సాగాలనేటువంటి విధానంగా ఇది జరుగుతుంది. చాలా ప్రతిష్టాత్మకంగా కూడా జరుగుతుంది. ఇందులో ఆర్ఎస్ఎస్, బీజేపీ ఇలాంటివన్నీ కూడా అనేక సంస్థలు కూడా ఇందులో పార్టిసిపేట్ చేస్తున్నాయి. తర్వాత వివిధ రంగాలకు చెందిన ప్రముఖులందరికీ కూడా ఆహ్వానం పంపారండి. ఈ రంగం ఆ రంగం అని కాదు, రాజకీయ రంగం అని కాదు, ఆధ్యాత్మిక రంగం అని కాదు, తర్వాత మతపరమైన సంస్థలని కాదు, అన్ని సంస్థలు, ప్రతిష్టాత్మకమైన సంస్థలు, ప్రతిష్టాత్మకమైన వ్యక్తులు, లౌకికవాదులు అందరికి కూడా పంపించారు ఆహ్వానం అనేది. మొదట్లో చాలా పరిమితంగా చేద్దాం అనుకున్నారు దీన్ని, కానీ ఆ తర్వాత విస్తృత స్థాయిలో చేయాలనే దీని మీద జరిగింది. యాక్చువల్గా మరి చంద్రబాబు నాయుడు గారు కూడా వస్తా రాదా అని కూడా ముందు అనుకున్నారు. ఆయన వస్తే వెళ్తాడు, రాకపోతే రాడనుకునే ఉన్నాడు. ఎందుకంటే గతంలో ఆయన జాతీయ స్థాయిలో చక్రం తిప్పిన వ్యక్తి అండి. తర్వాత రాబోయే రోజుల్లో కూడా చక్రం తిప్పగలిగిన వ్యక్తి అనేది వాళ్ళకి తెలుసండి బీజేపీకి, ఎవరు బలం ఏంటి, ఎవరు బలహీనతలు ఏంటి అనేది. ఇట్లా ఇప్పుడు చిరంజీవి గారు మాజీ మంత్రి, కేంద్ర మంత్రిగా చేశాడు. ఈయన పవన్ కళ్యాణ్ గారు మోడీ గారికి బాగా సుపరిచితుడు, బాగా కావాల్సిన వ్యక్తిగా తెలుసు. అట్లా చాలామంది హిందీ సినిమా రంగంలో ఆలియా భట్ వీళ్ళందరికీ కూడా వెళ్ళినాయండి. రిషి కపూర్ కొడుకు అమితాబ్ బచ్చన్ గారికి వెళ్ళడం పెద్ద గొప్ప కాదు, ఇంకా చాలా చిన్న చిన్న వాళ్ళకి కూడా వెళ్ళినాయి. అంటే ఎవరెవరైతే జాతీయ స్థాయిలో ప్రామిసింగ్గా, రజనీకాంత్ గారు కూడా వెళ్ళాడు కూడా ఆయన చేరుకున్నాడు, అయోధ్యకి చేరుకున్నాడు. రజనీకాంత్ గారు కూడా, అంటే రజనీకాంత్ గారు చాలా ప్రముఖమైన వ్యక్తి. ఆయన వివాదాలకి అన్నిటికీ అతీతుగా ఉంటాడు. ఆయన మొన్న వచ్చి ఎన్టీ రామారావు గారి శతాబ్ది ఉత్సవాల్లో పాల్గొంటే ఆయన మీద ఇన్ని పిచ్చి విమర్శలు చేశారు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అసలు ఆయన ఒక చిన్న మాట కూడా వెళ్ళాల, ఎందుకంటే ఆయన స్థాయికి అది కాదనుకున్నాడు. అట్లాంటి వ్యక్తి అసలు విజయవాడ వచ్చినప్పుడు ఇలాంటి పిచ్చి వివాదాలు కనుక సృష్టిస్తే రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ అంటే హీనమైన భావన ఏర్పడుతుందండి. ఎప్పుడు కూడా ఒక ప్రతిష్ట కలిగిన వ్యక్తులు మన రాష్ట్రాలకు వచ్చినప్పుడు మనం వెళ్ళి స్వాగతిస్తే స్వాగతించాలి, లేకపోతే కనీసం మౌనం వహించాలి. అంతే తప్ప వాటిని వివాదాలు చేసి వాళ్ళ స్థాయిని కించపరిచే విధంగా విమర్శలు చేయటం అనేది తగదు. దాని మూలాన ఏమవుద్దంటే ఎప్పుడైనా కూడా ఇట్లాంటి ఆహ్వానాలు అనేది ఆ యొక్క వ్యక్తిత్వాన్ని బట్టి ఆహ్వానాలు పంపుతారండి, డబ్బును బట్టి కాదు. ఇప్పుడు బీజేపీకి మాతృగా భావించే ఆర్ఎస్ఎస్ జగన్మోహన్ రెడ్డి గారు విషయంలో చాలా రిజర్వేషన్స్ ఉన్నాయి దానికి. వాళ్ళు ఏమంటున్నారంటే, మీరు అనవసరంగా ఆయన ప్రోత్సహించి ఆంధ్రప్రదేశ్లో జాతీయ స్థాయిలో బీజేపీ పొరుగు పోగొట్టుకుంటున్నారు. మీరు ఆయన అవినీతి పరుడు అనేది అందరికీ తెలుసు. ఆయన మీద ఇన్ని కేసులు సిబిఐ ఇన్వెస్టిగేట్ చేసి అన్ని కూడా కోర్టుల్లో పెండింగ్లో ఉన్నాయి. ఇలాంటి వ్యక్తిని మీరు
ఎమ్మటేసుకుని తిరిగితే అవినీతి మరొక మీకు కూడా అంటుతుంది, రేపు మిమ్మల్ని విమర్శిస్తారు. అదే మీరు ఢిల్లీలోనేమో సిసోడియా అని, తర్వాత చీఫ్ మినిస్టర్ కేజ్రీవాల్ గారి మీద వీళ్ళ మీద కేసులు పెడుతూ, మరి ఆయన మీద 10 ఏళ్ల నుంచి ఉన్న ఇంత పెద్ద పెద్ద కేసుల్ని మీరు ఎందుకు విచారణకు ఆదేశించట్లేదు? 10 ఏళ్ల నుంచి మీరు బెయిల్ మీద ఉంటే ఎందుకు బెయిల్ రద్దు చేయొచ్చు? మీ ఆధీనంలో ఉన్న సిబిఐఏ కదా విచారిస్తుంది. అదే సిఐడి ఆంధ్రప్రదేశ్లో ఆయన చేతిలో ఉన్న సిఐడితో చంద్రబాబు నాయుడు గారిని ఎన్ని విధాల హింసించాలో అన్ని విధాల హింసిస్తున్నాడు. ఇదంతా ప్రజలు గమనిస్తున్నారు. కాబట్టి మీరు ఆయన్ని దూరంగా పెడతారా లేదా అనేది గత కొంతకాలంగా ఆర్ఎస్ఎస్ సంస్థ బీజేపీ ప్రభుత్వం మీద ఒత్తిడి పెడుతుందండి. దాంతో వీళ్ళు కూడా వాళ్ళ ఆలోచనలో పడ్డారు. ఇలాంటి ఆహ్వానాలు కనుక రేపు అక్కడ వచ్చి ఆ వేదిక మీద వీళ్ళందరూ ఇట్లాంటి వాళ్ళని పిలిస్తే రేపు పార్టీ ప్రతిష్ట, ఇప్పుడు ఆల్రెడీ కేజ్రీవాల్ దాన్ని ఒక అంశంగా తీసుకోబోతున్నాడు. ఇది సౌత్లోనేమో ఇంతకన్నా మాకన్నా పెద్ద పెద్ద స్కాండల్స్ ఉన్నాయి, మా మీద ఏమీ లేకపోయినా కూడా బెయిల్ కూడా రానివ్వకుండా చేశారు. అదే చంద్రబాబు నాయుడు గారునేమో అక్రమ కేసులు పెట్టి ఆయనకి బెయిల్ ఇస్తే మళ్ళీ బెయిల్ రద్దు చేయమని సుప్రీంకోర్టుకి వెళ్ళారు. అదే మరి ఆయన బెయిల్ని రద్దు చేయమని సిబిఐ కూడా సిఐడి ఏదైతే మార్గదర్శకం చూపిస్తుందో అంత యాక్టివ్గా ఉండాలి కదండి. ఇంతకన్నా కూడా ప్రతిష్టాత్మకమైన సంస్థ అది. వాళ్ళు అంత లెథర్జీగా పడుంటేంటి, దాన్ని ఏమంటారు సోమర్గాను, ఈ వ్యవస్థ ఏమో ఇంత యాక్టివ్గా ఉంటుంది. అక్కడ ఐపీఎస్లు ఉన్నారు, ఇక్కడ ఐపీఎస్లు ఉన్నారు. దీనన్నిటికీ వాళ్ళు చెప్తుంది ఏంటంటే మీరు ఇస్తున్న సనుమూలనే సిబిఐ కూడా చేయలేకపోతుందనే నింద వస్తుంది. కాబట్టి వాళ్ళు ఒక రకం ఇప్పుడు ఈ అయోధ్య గురించి చెప్పట్లేదండి నేను. గత కొంతకాలంగా వాళ్ళు వార్నింగ్ ఇస్తున్నారు బీజేపీకి, రేపు లోక్సభ ఎలక్షన్లు రాబోతున్నాయి, ఈ అంశాన్ని ఇతర పార్టీలు అడ్వాంటేజ్గా తీసుకుని ప్రచారం చేస్తే మీరు ఎక్కడ పెట్టుకుంటారు తల? మీరు ప్రభుత్వంలో అవినీతి చేయకపోవచ్చు, కానీ మీరు అవినీతి చేసేవాడిని మీరు ప్రోత్సహిస్తున్నప్పుడు మీరు చేసినట్టే కదా. ఏదో ఒక లాభం లేకుండా ఎవరు చేయడు కదండి. ఇప్పుడు వాళ్ళు మీరు ఎన్నికల నిధులు తీసుకుంటున్నారనే అపప్రదం బీజేపీకి. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఏటీఎం లాగా జగన్మోహన్ రెడ్డి గారిని ఉపయోగించుకుంటున్నారని, ఎక్కడ స్టేట్లో ఎలక్షన్ వచ్చినా డబ్బులు పంపమంటే ఈయన పంపాలని. ఎందుకంటే ఈయన దగ్గర అంత డబ్బు ఉందని వాళ్ళకి తెలుసు. ఎన్ని రకాలైన పద్ధతుల ద్వారా ఇక్కడ సంపాదిస్తున్నాడు. అరకు మీద ఎంత వస్తుంది, శాండ్ మీద ఎంత వస్తుంది, గ్రావెల్ మీద ఎంత వస్తాయి, ఇట్లా ప్రతి దాని మీద వాళ్ళకి అవగాహన ఉంది చెల్లిస్తారనేది. సార్, అయితే ఇక్కడ అంటే ఇందాక మీరు చెప్పినట్టుగా ఇది ఆర్ఎస్ఎస్ బీజేపీ రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న ఆరోపణలో లేదంటే ఆ కేసులు ఆ అంశాలు పక్కకు పెడితే, అసలు అయోధ్య లాంటి ఒక రాముల వారి మందిరం అక్కడ ఈరోజు జరుగుతున్నటువంటి అపూర్వ ఘట్టం అది. ఎందుకంటే ప్రాణప్రతిష్ఠ జరుగుతుంది, అక్కడికి వెళ్ళేటువంటి అవకాశం కానీ ఆహ్వానం లభించడం అనేటువంటిది అరుదైనటువంటి గౌరవంగా భావించాల్సిన అంశం. చంద్రబాబు నాయుడు గారికి ఆ అవకాశం లభించింది. మరి ఈ రోజున ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి కనీసం ఆహ్వానం రాలేదు. ఇంకో పక్కన వైసీపీ వాళ్ళు నిత్యం ఒక ప్రచారం చేస్తుంటారు, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నారు, ఈయన తీసుకుంటున్న నిర్ణయాలు దేశం మొత్తం అవలంబించాలని ఆలోచన చేస్తోంది అని. మరి అలాంటి వ్యక్తికి రాకపోవడాన్ని ఎలా చూడాలి? పదవులను బట్టి కాదండి, వ్యక్తిత్వాన్ని బట్టి, వ్యక్తి స్థాయిని బట్టి, గతంలో ఉన్న వ్యక్తిగత చరిత్రను బట్టి, ఆయనకు ఉన్నటువంటి ప్రాశస్త్యాన్ని బట్టి, ఆయనకు ఉన్న పలుకుబడిని బట్టి, దేశ విదేశాల్లో కానీ జాతీయ స్థాయిలో కానీ ఒక ఇమేజ్ ఆయన మీద ఎలాంటి భావన ఉందనేది ఇక్కడ ముఖ్యం అండి. పదవులు వాళ్ళు ముఖ్యం కాదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అనే పర్సన్ ఒక ప్రూవెన్ పర్సన్. ఆయన భారతీయ జనతా పార్టీ వాజ్పేయి గారికి రైట్ హ్యాండ్గా ఉండి ఆయన ప్రభుత్వంకి ఏ చిన్న కష్టం వచ్చినా నిలబడి, ఆ తర్వాత ప్రభుత్వంలో ఆ రోజున రాష్ట్రపతిగా ఎవరిని నిలబెట్టాలి అనే అంశాలలో గైడ్ చేసిన వ్యక్తి. అటువంటి జాతీయ స్థాయి, ఆ తర్వాత భారతీయ జనతా పార్టీ కూడా అత్యంత మొదటి తరం నాయకులు అంటే అద్వానీ, వాజ్పేయి గారు లాంటి వాళ్ళతో భుజం కలిపి పనిచేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారండి. వాళ్ళకి తెలుసు ఈయన రిలయబిలిటీ అంటే ఈయన విశ్వసనీయత అనేది. ఒకసారి ఈయన కనుక ఒక కూటమిలో ఉంటే ఎంత కీలకమైన బాధ్యతలైనా చేస్తాడు, ఎటువంటి కష్టాలనైనా ఎదుర్కొంటాడని తెలుసండి. అంటే పార్ట్ ఆఫ్ పాలిటిక్స్, రాజకీయాలు పక్కకు పెడితే అసలు అంటే ఒక ఈ హైందవ ధర్మానికి సంబంధించినటువంటి అంశం కావచ్చు, లేదంటే ఒక దైవపరమైనటువంటి కార్యక్రమం, ఇలాంటి విశేషమైనటువంటి కార్యక్రమాలు అంటున్నాను. ఇప్పుడు ఇవాళ అమరావతి అనేది ఒక చరిత్రకమైన పేరండి. అది ఆ పేరుని ఆయన అమరావతి అనేది పెట్టాడంటే ఆయనకి భారతదేశ సంస్కృతి, చరిత్ర వాటి పట్ల ఎంత ఇది ఉంటే పెడతాడండి. ఆ రోజున అక్కడ బుద్ధ విగ్రహం పెట్టించాడు. చెప్తున్నా, అసలు అమరావతి అని పెట్టినప్పుడే జాతీయ స్థాయి నాయకులు కూడా కొంచెం ఆశ్చర్యపోయారు.
ఈ పేరుని మళ్ళీ ఇంతకాలం తర్వాత అంతెందుకండి ప్రధానమంత్రి గారు ఆ సభకు వచ్చినప్పుడు ఆ పేరు గురించి కూడా దాని ప్రాశస్త్యాన్ని ఆయన చెప్పుకొచ్చాడు. అలాంటి ప్రాశస్త్యం గల పేరుని మళ్ళీ ఇవాళ ఆంధ్రప్రదేశ్కి పెట్టారు రాజధానికి. ఈ రాజధాని ఢిల్లీ కన్నా కూడా నేను ఇంకా ప్రముఖమైన నగరంగా తీర్చిదిద్దటంలో నా సహకారం ఉంటుందని ఆయన చెప్పాడు ఆ రోజు వేదిక మీద. ఇంతకన్నా పెద్ద నగరాన్ని కడదాం ఇక్కడ జాతీయ స్థాయి అంటే చంద్రబాబు నాయుడు గారి పట్ల ఆయనకున్న ఆ గౌరవం అనేది అక్కడ అర్థమవుతుంది కదండి. అదే తర్వాత విదేశాల్లో కూడా ఇవాళ పేరు నిన్న రేవంత్ రెడ్డి గారు లండన్లో చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్పగానే అంత పబ్లిక్ నుంచి స్పందన ఎలా వచ్చిందండి, విశేషమైన స్పందన. అది అమెరికాలో కానీ ఎక్కడ కానీ మొన్న ఆయన అరెస్ట్ చేసినప్పుడు కూడా అప్పుడు ఆయన విలువ ఏంటనేది కేంద్ర నాయకులకు కూడా అర్థమైందండి. అంతర్జాతీయ స్థాయిలో స్పందించారు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఆయన అరెస్ట్ చేస్తే అలాంటి స్పందన ఎంతమందికి వస్తుందండి భారతదేశంలో ఉండే రాజకీయ నాయకులకి. ఆ విధంగా ఆయనకు ఒక ఐటీ ఒక పితగా ఇక్కడ, రెండోది ఇక్కడ సైబరాబాద్ అంటే ఒక మహానగరాన్ని అంటే ప్యారలల్గా హైదరాబాద్ ఎంత ఉందో మళ్ళీ అంత మహానగరాన్ని సృష్టించడంలో ఆయన కీలక పాత్రధారి. తర్వాత ఈ యువతకి ఉపాధి కల్పించడంలో ఆదర్శంగా నిలిచాడు. తర్వాత ఇక్కడ ఇంత నైపుణ్యం ఉంది యువతకని అంతర్జాతీయ స్థాయిలో రుజువు చేశాడు. ఇవాళ ఎక్కువ మంది భారతీయుల్లో కూడా ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఎక్కువ ఉన్నారండి అమెరికాలో, అంటే ఐటీ సెక్టర్లో. నేను ఎందుకు చెప్తున్నానంటే ఇవంతా కూడా మోడీ గారు లాంటి వ్యక్తికి తెలుసు రేపు రాబోయే రాజకీయాల్లో కూడా చంద్రబాబు కీలక పాత్ర పోషించబోతున్నారు రేపు రాబోయే రోజుల్లో. అందువల్లే ఆయనకు ఆ ప్రాధాన్యత ఇచ్చి పిలిపించాడు. వ్యక్తిగతంగా ఆయనకు విభేదాలు ఉండొచ్చు, కానీ అట్టాని ఒక వ్యక్తి గొప్పతనాన్ని కాదనే అంత మూర్ఖత్వం ప్రధానమంత్రి గారికి ఉండదు కదండి. ఆయన అన్ని కష్ట నష్టాలు పడి వచ్చాడు, అలాగే ఈయన కూడా అంతే ఆ స్థాయి నుంచి పెరిగి వచ్చాడు. ఈయన తండ్రి ముఖ్యమంత్రి తాత ముఖ్యమంత్రి అయి రాలేదు కదండి. మోడీ గారు కానీ చంద్రబాబు గారు కానీ ఇద్దరు కూడా వాళ్ళ మెటల్ వాళ్ళు ప్రూవ్ చేసుకున్నారు వాళ్ళ స్థాయి. కాబట్టి ఒక వీరుడిని ఇంకొక వీరుడు గుర్తిస్తాడండి, అంతే తప్ప ఫలానా ఆయన పదవి ఉన్నంత వరకే కొంతమందికి విలువ ఉంటుంది, ఆ పదవి దిగిపోతే వాళ్ళకేమీ ఉండదు. అదే అట్లా దాన్ని మన పదవి ఉంది కాబట్టి ఆయన పిల్లలు లేదు ఏంటని అనే ప్రశ్న ఇక్కడ ఎరైజ్ అవ్వదండి. రైట్, ఇది చూస్తున్నాం కదా. ముఖ్యంగా ఏదైతే స్థాయిని బట్టి ఆహ్వానాలంతా ఉంటాయి. ఇందులో భాగంగా ఈ రోజున అయోధ్య రామ మందిరంలో జరుగుతున్నటువంటి ఒక అపూర్వ ఘట్టం ఏదైతే రాముల వారి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి చంద్రబాబుకి ఆహ్వానం దక్కడం అనేటువంటిది మాత్రం ఒక అరుదైనటువంటి గౌరవంగానే కనిపిస్తుంది. ఈ క్రమంలో జగన్మోహన్ రెడ్డి పైన ఆ పార్టీ నాయకులు చేసుకునేటువంటి ప్రచారం అంతా కూడా ఒక డొల్ల ప్రచారమే అనేటువంటిది కూడా ఇలాంటి అంశాలు ఉదాహరణగా అర్థమవుతా ఉన్నాయి. ఈ దీంతో జగన్మోహన్ రెడ్డి స్థాయి ఏమిటి అనేటువంటిది కూడా స్పష్టమవుతా ఉంది అన్నటువంటి భావాన్ని సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు వ్యక్తం చేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ.